తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. మనకి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చింది కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే. అసలు ఈ కార్యక్రమం ఎప్పటినుంచి చేపడతారో అని చెప్పి చాలామంది పెన్షన్‌దారులైతే కామెంట్ చేయడం అయితే జరుగుతుందండి. సో, దీనికి సంబంధించి మనకి కీలక అప్డేట్స్ అయితే జారీ చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇక్కడ మనకి కొన్ని జిల్లాల్లో నేడు నుంచి అయితే పంపిణీ చేయడానికైతే మొదలవుతున్నట్టు తెలుస్తుందండి. అలాగే రేపు ఏ జిల్లాల్లో పంపిణీ చేస్తారు? అయితే దీనికి సంబంధించి మనకి కొన్ని పెన్షన్‌లనేవైతే తొలగించడం అయితే జరిగింది కదా! జూన్, జూలై మంత్‌లో. అయితే ఆ పెన్షన్ సంబంధించిన సంగతి ఏంటి? ప్రతి అప్డేటు కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికి ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ అనేదైతే తీసుకొచ్చింది కదండీ! అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే మనకి గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం దాని యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! వృద్ధులు, వితంతులకి రూ. 4016, దివ్యాంగులకి రూ. 6016 చొప్పున అందించబోతుందండి. సో, దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి నిధులనేవైతే కేటాయించబోతుందనమాట. అది కూడా మనకి ఈ యొక్క జనవరి నెల నుంచే ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో, కొన్ని ప్రభుత్వ ప్రముఖ ఛానల్స్‌లో కూడా చెప్పడం ఏంటంటే, మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఈ నెలలో ఈ యొక్క పెన్షన్ సంబంధించి విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్పారు. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఏ ఏ జిల్లాలో నేడు పంపిణీ చేయబోతున్నారంటే, మనకి హై ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, కామారెడ్డి, అలాగే మెదక్, కదికి, సిద్దిపేట జిల్లాలో మనకి నీటి పంపిణీ చేసే అవకాశం ఉందండి. అలాగే రేపు చూసుకున్నట్లే మహబూబ్‌నగర్, కరీంనగర్, నాగర్ కర్నూల్, కొత్తగూడెం ఇలా మనకి జిల్లాలు ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క పెన్షన్ నిధులనేవైతే జమ చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. సో, జూన్, జూలై మంత్‌లో పెన్షన్ తొలగించారు కదా! సో, ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. సో, దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వ నిధులనేవైతే మనకి త్వరలో అయితే విడుదల చేయబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.